హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ మైత్రి తెలుగు ఆడియో స్టోరీస్. ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. నాకు కొంచెం సపోర్టివ్గా ఉంటుంది. ఇక ఎంత బావైతే మాత్రం స్టోరీలోకి వెళ్ళిపోదాం. పరమేశ్వరి చిన్నప్పుడు కలిసి ఆడుకునే వాళ్ళం. చాలాసార్లు అమ్మా నాన్న ఆట కూడా ఆడుకున్నాం. గుర్తుందా అంటూ సిగ్గుపడతాడు సుశీల్. ఇంకొక మాట మాట్లాడావంటే అమెరికాకి పార్సల్ చేస్తా. నా పేరు పూర్వి. పిలిస్తే పూర్వి అని పిలు. పరమేశ్వరి కామేశ్వరి కాదు. చిచి అని పక్కకి వెళ్ళిపోతుంది పప్పి. ఓ సారీ పూర్వి, రియల్లీ సారీ పూర్వి అంటూ వెనకే వెళ్తాడు సుశీల్. కానీ ప్రకృతి వైపరీత్యం ఫలితంగా అదే పార్టీకి జై కూడా ఎంట్రీ ఇచ్చాడు. పప్పి మూడు కాస్త ఏడుపులో మునిగిపోయింది. ఇక దూరం నుంచి నడిచి వస్తున్న జైని చూస్తే ఉషా కళ్ళకి హీరోలా కనిపించాడు. జై 6 feet హైట్, హైట్కి తగ్గ వెయిట్, ఆకర్షించే మంచి ఫిజిక్స్. అలా నడిచి వస్తుంటే హీరోలా కనిపించాడు ఉషకి. ఆమె కళ్ళు చాలడం లేదు. ఎంతో తృప్తిగా చూసుకుంది అల్లుణ్ణి. ముందుగా సుశీల్ పేరెంట్స్ ని కంగ్రాట్స్ చెప్పి సుశీల్ని అడిగి ఆ తర్వాత ఉషా దగ్గరికి వచ్చాడు జై. హాయ్ అత్త అంటూ. హాయ్ నానా, నీకు అందిందా ఇన్విటేషన్ అడుగుతుంది. అవునత్త, ఇది వరకు ఒక ల్యాండ్ ప్రాబ్లం ఉంటే నేను సాల్వ్ చేశాను. సో అందుకే ఇన్వైట్ చేశారు. ఇంతకీ మామయ్య ఇక్కడ అని అడిగాడు. ఎక్కడా, తన ఫ్రెండ్స్ కనిపించేసరికి స్పెషల్ టేబుల్ దగ్గరికి వెళ్ళి ఉంటాడు అంటుంది ఉష. దాంతో ఇద్దరు కాసేపు మాట్లాడుకుంటూ నవ్వుకుంటారు. పప్పి దూరం నుంచి జైని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. ఒక కార్నర్లో నిలబడి. వాట్సప్ బేబీ అంటూ వస్తాడు వెనక నుంచి సుశీల్ స్టైల్గా. సుశీల్, నీతో తర్వాత మాట్లాడతాను, ఇప్పుడు వెళ్ళు అంటుంది భయపడుతూ. పప్పి, ఎందుకు వెళ్ళాలి, నేను ఇప్పుడే మాట్లాడాలి నీతో అంటాడు సుశీల్. అబ్బా వీడికి ఎలా చెప్పాలి అనుకుంటూ, నీకోసం చాలా మంది గెట్స్ వచ్చారు, వాళ్ళందరినీ కలువు ముందు అంటుంది. ఒక పక్క జై వైపు చూస్తూ పప్పి. ఓకే సరే, మళ్ళీ వెళ్తాను, నాకేమిస్తావు అని అడుగుతాడు సుశీల్. నీకేమివ్వాలిరా, కింది నుంచి మీ దాకా చూస్తుంది కోపంగా. ఏహే, నీ ఫోన్ నెంబర్ అంటాడు సుశీల్. ఓ నెంబర్, ఓకే ఓకే అంటూ గబగబా చెప్పేసి పలానా కాలేజ్ అని చెప్పి ఆఫ్టర్నూన్ కాలేజ్ లేదు, పిచ్చ బోరు కొడుతుంది అని వాడికి ఒక హిల్ట్ ఇచ్చింది. అక్కడి నుంచి బయటపడి ఉషా దగ్గరికి వస్తుంది. అప్పటికి జై సుశీల్ని కలవడానికి వెళ్తాడు. నెక్స్ట్ డే కాలేజీ నుంచి క్లాస్ అయిపోగానే క్లాస్ రూమ్ నుంచి క్లాస్ అయిపోగానే హ్యాపీగా బయటికి వస్తుంది పప్పి. ఏ పూర్వి, ఎక్కడికి వెళ్తున్నావు ఉత్సాహంగా అడిగింది ఆది. ఇంకా ఎక్కడికి, క్లాస్ లేకపోతే క్యాంటీన్, దానికి 2 కేలే వచ్చు అంటూ నవ్వుతుంది రమ. నో, నేను ఇవాళ చాలాసేపు క్యాంపస్లోనే ఉంటా. క్లాస్ లేదని అన్నయ్యకి చెప్పలేదా అడుగుతుంది ఆది. ఏ అన్నయ్య? మీ అన్నయ్య. నువ్వే చెప్పుకో, నేను చెప్పను. ఈవినింగ్ కాలేజీ వదిలే వరకు ఇదే క్యాంపస్లో టైంపాస్ చేస్తాను అంటుంది పప్పి. ఓకే ఓకే, తెలిసే వరకే, ఆ తర్వాత టైం టేబుల్ మారుతుంది, కారు వచ్చేది అంటుంది రమ. నాకు పగవాళ్ళు అవసరం లేదు, కాలేజీలో మీరు, మా ఇంట్లో మమ్మీ, బయటికెళ్తే ఆ జై, చాలు నా బతుక్కి అంటూ బాధపడుతుంది. వాళ్ళని వదిలేసి ఒక చెట్టు కిందకు వెళ్ళి నిల్చుంది. ఆ వైపు కాలేజీ సెకండ్ గేట్ ఎంట్రన్స్. సుశీల్కి అదే హెల్ట్ ఇచ్చింది, ఆ చెట్టు కింద కూర్చుంటాను. కాలేజీ వెనక వైపు గేటు నుంచి వస్తే రైట్ సైడ్ చెట్టు కింద కూర్చుంటాం మా బ్యాచ్ అని. ఏమైంది చెట్టు కింద కోతిలా కూర్చున్నావు అంటూ సుమ వచ్చింది. ఏమీ లేదు, మీకు ఒక విషయం చెప్పాలి సీరియస్గా అంటుంది.
ఏంటది ఆసక్తిగా అడిగారు ముగ్గురు. నేను లవ్లో పడ్డాను అంది చాలా సీక్రెట్ గా పప్పి. ఇందులో వింతేముంది? సంవత్సరంలో 4 సార్లు పడుతూనే ఉంటావు కదా అంది రమ. హే పోవే, ఇది సీరియస్. అస్సలు నమ్మం. చాలాసార్లు చెప్పావు అంటుంది ఆది. అది కాదు, ఇది చాలా నిజంగా సీరియస్. ఆ అబ్బాయి ఎవరో కాదు, మా మమ్మీ వాళ్ళ కొలీగ్ కొడుకు, చిన్నప్పటి ఫ్రెండ్ సుశీల్. అదిగో వస్తున్నారు. మీరు వెళ్ళిపోండి అండ్ ఈ విషయం ఎవరికీ చెప్పకండి, లేకపోతే మీరు సిటీకి వచ్చి బాయ్ ఫ్రెండ్స్ ని మెయింటెనెన్స్ చేస్తున్నట్టు మీ వాళ్ళకి మెసేజ్ పంపుతా అంటూ వార్నింగ్ ఇచ్చింది పప్పి. వద్దు తల్లి, ఇప్పటికే మాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటూ ముగ్గురు వెళ్ళిపోయారు. హ్యాపీగా హాయ్ అని చెయ్యి ఊపింది. హాయ్ పూర్వి అంటూ దగ్గరికి వచ్చాడు సుశీల్. హాయ్ హౌఆర్ యూ అంటూ సిగ్గుపడింది పప్పి. ఇప్పటి వరకు ఏ అమ్మాయి పడని సుశీల్కి పప్పి మెలకలు తిరగడంతో రెక్కలు వచ్చాయి. గుడ్. కాఫీ అన్నాడు స్టైల్గా. నో కోపంగా అని ఐస్ క్రీమ్ అంటుంది. కట్ చేస్తే ఐస్ క్రీమ్ పార్లర్లో కూర్చుంటారు ఇద్దరు, సుశీల్ అండ్ పప్పి. ఇక లెక్కలేనన్ని ఐస్ క్రీంలు తిని మళ్ళీ తిరిగి కాలేజీకి వెళ్ళి ఏమీ తెలియనట్టు ఇంటికి చేరింది. కాలేజీ కాలేజీలో నేను కాలేజీ నుంచి వస్తూనే డాన్స్ చేస్తున్న పప్పిని చూసి ఏమైందమ్మా అంత హుషారుగా ఉన్నారు అని అడుగుతుంది వాళ్ళింట్లో పనిచేసే రుక్కమ్మ. ఆవిడ పప్పి చిన్నప్పటి నుంచి ఆ వాళ్ళింట్లోనే పనిచేస్తుంది. రుక్కు డార్లింగ్, నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఇవాళ. నేను వెళ్ళి ఫ్రెష్ అప్ అవుతాను, నాకు స్నాక్స్ రెడీ చెయ్యి అంటూ రూమ్లోకి పరుగు తీసింది పప్పి. ఈవినింగ్ ఉషా ఇంటికి వచ్చేసరికి శ్రీనివాస్ ఆల్రెడీ వచ్చి ఉంటారు. ఇద్దరు కలిసి మూవీ చూస్తూ ఉంటారు. హౌ ఇవాళ రోజు ఎలా గడిచింది అని అడుగుతాడు సుశీల్. శ్రీనివాస్ ప్రేమగా ఉషని. గుడ్ అంటుంది ఉష. మీది ఎలా గడిచింది అని అడిగింది. ఓకే, నేను వెళ్ళి ఫ్రెష్ అప్ అవుతాను అంటుంది. భార్య వచ్చేసరికి కాఫీ తీసుకొని రెడీగా ఉంటాడు శ్రీనివాస్. ఎవరు ముందు వస్తే నెక్స్ట్ వచ్చిన వాళ్ళు కాఫీ ఇవ్వాలి, అది ఆ భార్యాభర్తల రూల్. వాళ్ళని అలా చూస్తూ టీవీలో మునిగిపోయింది పప్పి. ఇవాళ ఏంటి సైలెంట్ గా ఉంది రాక్షసి అని అడుగుతుంది. సైలెంట్ ఏంటి, ఇప్పటి వరకు ఇల్లు పీకి పందిరి వేసింది, నిన్ను చూడగానే సైలెంట్ గా ఉంది అంటాడు శ్రీనివాస్. మీ అతిగారాభం వల్లే అది చెడిపోతుంది అంటూ తనని పక్కన కూర్చొని తల నిమురుతూ ఉంటుంది పప్పిది. ఫ్రెండ్స్, కొంచెం తడబడుతున్నాను, అడ్జస్ట్ చేసుకోండి. అండ్ ఈ స్టోరీపై కామెంట్స్ కూడా చాలా మంది ఇస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. నేను ఇంకా చెప్పడం ప్రాక్టీస్ బాగా చేస్తే తప్పకుండా లెంత్ కూడా పెంచుతాను. మీరు ఇస్తున్న సపోర్ట్ మరవలేనిది. ఉంటాను ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.